ఎవరైతే ఆగండి పర్లేదు. ఆగండి ఇక్కడ నిమిషం ఆగండి. నాకు చిన్నప్పటి నుంచి ఎక్కువగా నమ్మకం ఉన్నది ఒక్క దేవుడి పైనే. అందుకే ఎంత కష్టం వచ్చినా ఆయన విషయంలో మాత్రం ఎప్పుడు వెనక్కి తగ్గను. మూడోసారి మాల వేసుకోవడానికి తెల్లవారుజామునే ఇంట్లో పూజ చేసుకొని అయ్యప్ప స్వామి ఆలయానికి బయలుదేరాను. ఆ రోజు సన్నిధానం చేరుకొని అయ్యప్ప స్వామి దర్శనం చేసుకుని పూజలు, అభిషేకాలు, హారతులు అన్నీ చేసి భక్తితో నమస్కారం చేసి మాల ధరించాను. నాతో పాటు నా స్నేహితుడు శివాజీ స్వామి కూడా అదే రోజు మాల ధరించడం నాకు మరింత ఆనందంగా అనిపించింది. అదే రోజు సాయంత్రం మళ్ళీ సన్నిధానంకి వెళ్ళాను. అక్కడ జరుగుతున్న పడిపూజలో పాల్గొనడం నిజంగా నా అదృష్టం. 18 మెట్లకు అలంకరించిన తీరు, పూజారి గారు చేసిన పూజా విధానం, స్వాములందరూ కలిసి చేసిన భజనలు, ఆ ఆధ్యాత్మిక వాతావరణం, ఆ భక్తి, ఆ ఆనందం మాటల్లో చెప్పలేనిది. బాలుడు పందల రాజు హరిహర తనయుడు ఎక్కినాడు పల్లకే మల్లెపూల పల్లకే బంగారు పల్లకే మరికంఠు ఎక్కినాడు. మరుసటి రోజు తెల్లవారుజామునే పూజలు చేసుకొని సాయంత్రం వేపగుంట దగ్గర ఏర్పాటు చేసిన అయ్యప్ప స్వామి భారీ అమలం పూజకి వెళ్ళాను. నన్ను అక్కడికి తీసుకెళ్లిన మా స్వాములకు ఎన్నిసార్లు ధన్యవాదాలు చెప్పినా తక్కువే. అక్కడ ఏర్పాటు చేసిన ఆలయం చూస్తే అచ్చంగా శబరిమల అయ్యప్ప స్వామి దేవాలయంలో ఉన్నట్టే అనిపించింది. ఆ ఆలయం చూడటం కాదు, ఆలయంలో ఉన్నట్టుగానే అనిపించింది. చుట్టూ వందలాది మంది స్వాములు, భజనలు, పూజలు, నృత్యాలు. నా జీవితంలో ఇదే మొదటిసారి ఇంత పెద్ద అంబలం పూజ చూడటం. అక్కడికి వచ్చిన ప్రతి స్వామికి అల్పాహారం ఏర్పాటు చేసి అందరికీ 18 మెట్లు ఎక్కడానికి అవకాశం ఇచ్చిన ఆ సన్నిధానం స్వాములకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. పూజలు పూర్తి చేసుకొని ఆనందంగా ఇంటికి తిరిగి చేరుకున్నాం. మేము 5 స్వాములను కలిసి మనమే ఒక అంబలం పూజ నిర్వహించాలి అని నిర్ణయించుకున్నాం. ముందుగా అయ్యప్ప సన్నిధిలో పూజ చేసి అంబలం పూజకు కావాల్సిన ఏర్పాట్లు మొదలుపెట్టాం. పనులు పూర్తయ్యాక ఇంట్లో భిక్షలు చేసి ఆ రోజు ముగించాం. మా యదువంశీ ఆయతనం కమ్యూనిటీలో దాదాపు 200 కుటుంబాలు ఉన్న ఈ ప్రదేశంలో ఇదే మొదటిసారి అంబలం పూజ నిర్వహించడం. అందుకే ఎంతో భక్తితో పూజ బాగా జరగాలి అని సంకల్పం చేసి పనులు మొదలుపెట్టాం. ఒకవైపు అంబలం పనులు, ఇంకోవైపు వంట పనులు, ఇంకా వైపు మా మహిళలు పూల అలంకరణ. ఇలా అందరం కలిసి ఎంతో ఉత్సాహంగా మా లోకేష్ గురుస్వామి ప్లానింగ్తో అన్ని పనులు సమయానికి పూర్తి చేశాం. ఈ పనులన్నీ పూర్తవగానే స్నానాలు చేసుకొని పూజలు ప్రారంభించాం. మొదటగా వినాయక పూజ, తర్వాత వినాయక భజనలు, ఆ తర్వాత ఆకాశ దీపం వెలిగించడం,
ఆ సమయంలో మా బాబు నిశాంత్ గురుస్వామి చెప్పినట్టు పూజ చేస్తూ ఉండటం చూసి నా మనసు ఆనందంతో నిండిపోయింది. మా బాబుతో పాటు మా 5 స్వాముల పిల్లలందరితో కూడా పూజ చేయించడం మరింత ప్రత్యేకం. ఆ రోజు మా కోసం వచ్చిన స్వాములందరికీ భక్తితో నేను ఒక పాట కూడా పాడాను. మేమంతా కలిసి అభిషేకాలు చేసి తర్వాత నైవేద్యం సమర్పించాము. అంబలం పూజలో ముఖ్యమైన ఘట్టం పడి వెలిగించటం. 18 మెట్లపై హారతి వెలుగులో స్వామి దర్శనం. ఆ ఆనందం మాటల్లో చెప్పలేం. కర్పూరం వెలుగులో స్వామి శరణం అయ్యప్ప అంటూ చేసిన శరణఘోష అక్కడ ఉన్న ప్రతి ఒక్కరి హృదయాన్ని భక్తితో నింపింది. హరివరాసనం పాడి వచ్చిన గురుస్వాములకు సన్మానం చేసి అందరం కలిసి అల్పాహారం తీసుకున్నాం. అంబలం పూజకి చాలా దూరాల నుండి స్వాములు వచ్చారు. కొంతమంది యాత్రకు వెళ్ళడం వల్ల మిస్ అయ్యారు. అయినా కూడా మేము సంకల్పించుకున్న అంబలం పూజ ఎంతో అద్భుతంగా, ఎంతో ఘనంగా అందరి సహకారంతో చాలా బాగా జరిగింది. అంబలం పూజ పూర్తయ్యేసరికి అర్ధరాత్రి దాటింది. అయినా ఉదయం 4:30కే రెడీ అయి మా గురుస్వామి లోకేష్ స్వామి దగ్గరికి వెళ్ళి ఇరుముడు కట్టించుకున్నాను. నా భార్య బాబు కూడా ఆ ఇరుములలో భాగం కావడం నాకు చాలా ప్రత్యేకంగా అనిపించింది. నిజానికి నేను చేసిన ఈ దీక్షలో సగం నా భార్యదే. ఎందుకంటే ప్రతి క్షణం నాకు తోడుగా నిలిచింది.
చివరగా అయ్యప్ప స్వామికి నమస్కారం చేసి ఇరుముడి తలపై పెట్టుకొని స్వామి సన్నిధికి బయలుదేరాను. స్వామి సన్నిధికి చేరుకొని ముందుగా ధ్వజస్తంభానికి నమస్కారం చేసి 18 మెట్లు ఎక్కడం ప్రారంభించాను. కానీ ఈసారి నా కాళ్ళతోనే, అదే నా చేతులతోనే పూజారి గారి సహాయంతో 18 మెట్లు ఎక్కడం ప్రారంభించాను. ఈసారి ఈ 18 మెట్లు ఎక్కడం నాకు చాలా ప్రత్యేకం. ఎందుకంటే ముందు 2 సార్లు మాల వేసినప్పుడు ఎవరో ఒకరు నన్ను ఎత్తుకొని ఈ మెట్లు ఎక్కించారు. మెట్లు ఎక్కుతున్నప్పుడు నా మనసులో వచ్చిన ఆనందం మాటలో చెప్పలేను. చుట్టూ ఉన్న స్వాములు, నా భార్య అందరూ నన్ను ఉత్సాహపరుస్తూ చివరకు అన్ని మెట్లు ఎక్కగలిగేటట్టు చేసింది. నా జీవితంలో ఇదే మొదటిసారి ఇలాంటి అనుభూతి. తరువాత నెయ్యాభిషేకం. మాల విసర్జన, వేద ఆశీర్వచనం, చివరగా కొబ్బరికాయ కొట్టడంతో నా అయ్యప్ప దీక్ష సంపూర్ణంగా పూర్తయింది. నా దీక్షకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ రాకేష్ ఆర్య.